ప్రజాపాలన పేరుతో చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక రాక్షస పాలనను తలపించే విధంగా ఉంది. ప్రతిపక్షాల గొంతు నొక్కే విధంగా ప్రతి దానికి కేసులను అని పోలీసులను అడ్డం పెట్టుకొని వెనకట రజాకర్ల పాలన సాగిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, మీరు ఎప్పుడైతే మీరు ఒక ఇంటర్వ్యూలో మీరే చెప్పారు, మా గడీల ముందు నుంచి సామాన్య జనాలు పోవాలంటే చెప్పులు చేతిలో పట్టుకొని పోయేవాళ్ళని చెప్పి, అటువంటి దొరల పాలన సాగించాలనే ఆలోచనతోటి ఒకప్పుడు నువ్వు విమర్శించినటువంటి దొరల పాలనే ఇప్పుడు నువ్వు కొనసాగిస్తున్నావు. ఓటుకు నోటు కేసులో నువ్వు ప్రత్యక్షంగా దొరికినా కానీ ఏనాడు గత ప్రభుత్వం నీ మీద ఇటువంటి నియంతృత్వ చర్యలను పాటించలేదు. ఆ విధంగా పాటించి ఉంటే ఈరోజు నువ్వు ఎక్కడనో ఏ జైల్లోనో మూలకుండేవాడివి. అది పాటించకనే ఇప్పుడు ఈరోజు విచ్చలవిడిగా నీ రాక్షస విధానాలను అవలంబిస్తున్నావు. కౌశిక్ రెడ్డి గారు తన ఫోను ట్యాపింగ్ జరుగుతుందని చెప్పి మీ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే అతని మీదనే కేసు పెట్టడం అనేది ఎంతవరకు అది సమంజసమో ఈ ప్రజాపాలనను పేరు చెప్పుకున్నటువంటి వ్యక్తులే దాన్ని విమర్శించుకోవాలి. అదేవిధంగా మా కౌశిక్ రెడ్డి గారిని అరెస్టు సందర్భంగా మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారు పరామర్శకు వెళితే ఆ పరామర్శకు వెళ్ళినటువంటి వ్యక్తులపైన కూడా అరెస్టు చేసి మీరు జైల్లో పెట్టడం అనేది నీ ప్రభుత్వానికే చెల్లింది. ఒకప్పుడు ఎంతో హుందాగా నడిపినటువంటి ప్రభుత్వాల పేరు చెప్పుకుంటూ నువ్వు ఏదో చేస్తున్నావని చెప్పి నువ్వు చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన లేకుండా ఉంది. ఈ తెలంగాణ సమాజం మిమ్మల్ని గమనిస్తూనే ఉంది. ఈ సమాజం నీలాంటి దుర్మార్గపు చర్యలను సహించేటువంటి సమాజం మాత్రం ఈ తెలంగాణ సమాజం కాదు. ఖచ్చితంగా నీ యొక్క నియంతృత్వ పోకడను ఎండగడుతూనే అనుక్షణం ప్రజల మధ్యలో ఉంటున్నటువంటి మా నాయకులను నీవు ఎంత నిర్బంధించినా ప్రజాక్షేత్రంలో మాత్రం నీవు నిర్వీర్యం కాకమానదు. ఖచ్చితంగా నీకు గుణపాఠం చెప్పే రోజు వచ్చింది. నీ సొంత నియోజకవర్గం లగచెల్లలోనే నిన్ను లగాయించిరు. ఇక తెలంగాణలో కూడా ఈ సమాజం ఖచ్చితంగా నిన్ను ఉరికించే రోజులు ఖచ్చితంగా ఉన్నాయి. ఖచ్చితంగా నీవు నీ యొక్క పాలన చూస్తూ ఉంటే మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట ఎత్తకుండా చేసే విధంగా నీ ఒక పాలన సాగుతుంది. అంటే నీవు కాంగ్రెస్ ప్రభుత్వానికి పనిచేస్తున్నావా లేక వేరే ఏజెంట్గా పనిచేస్తున్నావా కూడా నీ పాత కాంగ్రెస్ కరడుగట్టిన కాంగ్రెస్ నాయకులే కొంతమంది గుసగుసలాడుకుంటారు. కాబట్టి నీ యొక్క చర్యల వల్ల తెలంగాణ సమాజం మొత్తం ఒక ఎటువంటి నీచమైనటువంటి వ్యక్తిని మనము ఒక ముఖ్యమంత్రిగా చేసుకున్నామని చెప్పి ఎవరికి వారు నిర్ధారించుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి చర్యలను మీరు మళ్ళొకసారి చేయకుండా ప్రజాపాలన పైన ఒక రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ప్రతిపక్షం పైన ఏ విధంగా ప్రవర్తించాలనో మీరు తెలుసుకొని పాలన చేయాల్సిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.